గొల్లగూడెం స్కూల్లో డైలీ వేజ్గా గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయినా మాకు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ మమ్మల్ని ఈ రోజుల్లో గత ప్రభుత్వం మంచిగా జీతం వచ్చేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని మరీ చిన్న చూపులా చూస్తున్నారండి. అయితే మేము ఇంతవరకు ఆల్రెడీ మేము ఒక 3 నెలలు అయినండి మేము నోటీస్ ఇచ్చి ధర్నా కూర్చుంటాం. 3 నెలల ముందే ఇచ్చాం. అయినా సరే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. పట్టించుకొని ఏళ్ళ మేమేం చేసామంటే తెగించి మా హాస్టల్ పిల్లల్ని చూసుకొని కూడా పొద్దున్నే 6ంటికి వచ్చి సాయంత్రం 7 దాకా మేము పనిచేసి మా పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళు మా పిల్లలు అనుకుంటూ చేసినా మాకు ఇంతవరకు జీతాలు అనేది లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరీ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. అందుకని మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. కాబట్టి మా సమస్యలను పరిష్కారం చేసి మాకు ఏదో దారి చూపిన దాకా మేము ఈ నిరసన తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాను. కరెక్ట్ జీతాలు ఏమో మా అకౌంట్ లో పడేవి, కానీ ఇప్పుడు అలాగా రావట్లేదు మాకు. ఎందుకు మరి వచ్చిన జీతంలోనే ఇక సగం కట్ చేసి ఇస్తామని అంటున్నారు. మాకు సుమారుగా 15,000 తగ్గిపోతున్నాయి. మాకు ఈ 11,000 మాకు ఎటు సరిపోవు. జీతం పెంచాలి కానీ జీతం తగ్గించే ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. నేను చేయటం 33 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఇబ్బంది. కానీ మా జీతాలు మాకు అదే 26,000 జీతం ఇచ్చినా మాకు చాలు. మాకు 11,700 జీతం అయితే మాకు వద్దు. 4,000 పట్టుకొని బతుకులాడుతున్నామయ్యా. మాకు పాత జీతమైనా ఏదైనా మాకు ఇచ్చేటట్టుకు మాకు న్యాయం చేయమని మేము పదే చెప్పి కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు మరి అప్పు చేసిండో, పప్పు చేసి తెచ్చిండో, ఎలాగిచ్చిండో కానీ అమౌంట్ పడేది. ఇప్పుడు అలాగ లేదు. మాకు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు అలాగ చేస్తుంది అంటే ఇవ్వట్లేదా? మరి మిగతా కింద ఉన్న సాయిత వాళ్ళే మాకు పెట్టట్లేదా ఏంటి? అసలు ఈ రకంగా అయితే మేము ఎలాగ బతకాల? మళ్ళీ 4 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటల దాకా గొడ్డు సాకిరి చేస్తున్నాం మేము. మాకు ఏంటి అసలు ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి? అసలు రోడ్డు మీద పడే అంత అవస్థ ఎందుకు మాకు వచ్చింది? ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యరా? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.